హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా, టిఫిన్స్ కోసం ముందు రోజే హడావిడి పడకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకొని బన్ దోశలు చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బౌన్సీగా అండ్ ఫ్లఫీగా చాలా బాగుంటాయి. మరీ లేట్ చేయకుండా ఈ బన్ దోశలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1.5 కప్పు నీళ్లు తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు. మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం కాగాక అందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించాక అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు 50% మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా 50% మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాక ముందుగా రెడీ చేసి పెట్టిన దోశల పిండిలోకి ఈ ఆనియన్స్ మొత్తం వేసి చక్కగా అన్నీ కలిసిపోయేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసిన అదే ప్యాన్లోకి 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. ఆల్రెడీ ప్యాన్లో ఉన్న ఆయిల్ సరిపోతుంది ఫ్రై చేయడానికి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక చిన్న కప్పుతో 1/2 కప్పు పల్లీలను వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, అదే వేపిన శనగపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ వేడిలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కంప్లీట్గా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు, తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని దీనికోసం పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు గరిటెలోకి కొంచెం నూనె వేసి అందులో పోపు దినుసులు, చిన్న ఎండుమిరపకాయ, కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులన్నీ కూడా క్రంచీగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసిన చట్నీలోకి ఈ పోపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బన్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం పోపు వేసుకున్న అదే గరిటెలోకి కొంచెం నూనె వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్ని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ బన్ దోశలు కుక్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ టైం పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇదే విధంగా మిగతా పిండితో బన్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బన్ దోశలు చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి లేదా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా బన్ దోశలు వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా బన్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.